మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరిట మీ అందరికి కూడా వందనములు శుభములు నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోత్సాహకరమైనటువంటి వర్తమానాల్లో మాటల్లో ఇది 3వ భాగం. మొదటి భాగంలో మనం చర్చించుకున్నాం, దేవా నాకే ఎందుకు ఈ శ్రమలు, మన ప్రశ్నలు, నాకే ఎందుకు ఈ బాధ శ్రమ, నేనే ఎందుకు? ఆ ప్రశ్నకు జవాబును మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి జవాబును వెతుక్కున్నాం బైబిల్లో నుంచి. తర్వాత 2వ భాగంలో నేనేం తెలుసుకోవాలా, కష్టంగా ఉండి వెళ్తున్నా, నష్టంగా ఉండి వెళ్తున్నా, ఇబ్బందులుగా ఉండి వెళ్తున్నా, ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి, దాని గురించి మాట్లాడుకున్నాం. కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఈరోజు 3వ భాగం. ఈ 3వ భాగంలో ఇప్పుడు నేనేం చేయాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. నేను ప్రాణాంతకమైన జబ్బుల్లో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్పేది, ప్రతి విశ్వాసికి. ఎందుకంటే ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఎరుకు మార్గంలో ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి ఆయా ఇబ్బందులు కలుగుతుంటాయి, కష్టాలు కలుగుతూ ఉంటాయి, నష్టాలు కలుగుతూ ఉంటాయి, శ్రమలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తుంటాయి, కుటుంబపరంగా పిల్లల విషయాల్లో ఇబ్బందులు వస్తుంటాయి. పిల్లల చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, వీటన్నిటిలో ఆయా రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో వీటి గుండా పోతూ ఉన్నప్పుడు, ఈ కష్టతరమైన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రాణాంతకమైన జబ్బు పడేసి ఉండొచ్చు. సో ఈ రీతిగా నానా రకాల ఇబ్బందులు, నానా రకాల శ్రమలు ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? కొన్ని లక్షల అప్పులు ఉన్నాయి, నేనేం చేయాలి? ఇప్పుడు వ్యాధి నన్ను పడేసింది, ఇప్పుడు నేనేం చేయాలి? కుటుంబ సమస్యలు వచ్చాయి, నేనేం చేయాలి? భర్త మారకుండా అన్నాడు, భార్య మారకుంది, పిల్లలు మారకుండా అన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు మనం సమాధానాన్ని ప్రాక్టికల్గా వాక్యం నుంచి మనం వెతుకుదాం. అంతకుముందుగా నేను ఒక సవాల్ని మీ ముందు ఉంచుతూ ఉన్నా. అందుకే నేను ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. నాకు చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అంటే నేను బలహీనమైన స్థితిలో ఉన్న మీకు తెలుసు. జబ్బేమో 4వ స్టేజ్లో ఉంది, శారీరకంగా బలం లేదు. ఇప్పుడు కూడా నేను శుక్రవారం కీమోథెరపీకి వెళ్ళాను. ఆ రోజంతా కూడా ఒక 8 గంటలు కీమో డ్రగ్లన్నీ ఎక్కించుకున్నాను. తర్వాత ఫైనల్గా నాకు ఒక 46 అవర్స్ బాటిల్ కీమో ఇస్తారు. ఇప్పుడు కూడా బాటిల్ ఉంది, ఎందుకంటే 46 అవర్స్ అయిపోలే. సో ఈరోజు సాయంత్రం 6 గంటలకు అయిపోద్ది. సో కీమో ట్రీట్మెంటే ఇప్పుడు కూడా నేను తీసుకుంటున్న, పౌచ్లో పెట్టుకొని వచ్చిన బాటిల్ కనబడకుండా. సో ఏది ఏమైనా నేను ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే, నా జీవితంలో మీరు దేవుని కార్యాలని చూడాలి. దేవుడు ఎట్లా పనిచేస్తాడు, దానికి ఇప్పుడు నా జీవితం మీకు ఒక సజీవమైన సాక్ష్యంగా మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రోత్సాహకరమైన మాటలు నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు నా జీవితాన్ని మీరు చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి, దేవుడు నన్ను స్వస్థపరచడం. అది అద్భుతమైన స్వస్థత. ఎందుకంటే ఒక రకంగా స్వస్థత అనేది సాధ్యం కాని పరిస్థితుల్లో ఉంది. అన్నీ ఆగిపోయినాయి. అంటే సర్జరీ జరగాల, సెకండరీస్ ఫామ్ అయి స్ప్రెడ్ అయినందువల్ల లివర్లకు కూడా ఇప్పుడు సర్జరీ చేయరు. ఇప్పుడల్లా సాధ్యం కాదు. లివర్ క్లీన్ చేసుకోవాలి, ఇవి మన చేతిలో లేవు. కాబట్టి ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది నా జీవితంలో, ఎందుకంటే నేను మీ ముందు ఉంటాను కాబట్టి, మీరు నన్ను చూస్తుంటారు కాబట్టి, నా మాటలు వింటుంటారు కాబట్టి, నేను అప్డేషన్స్ ఇస్తుంటాను కాబట్టి నా హెల్త్ గురించి,
ఒకటి, దేవుడు నన్ను క్యాన్సర్ క్లీన్ చేయొచ్చు. అంటే క్యాన్సరే నా శరీరం నుంచి కంప్లీట్గా తీసేయచ్చు. అది ఆయనకి సాధ్యం. సో ఇలాంటి అద్భుతమైన స్వస్థత నా శరీరంలో చేయొచ్చు. ఒకటి, అది దేవునికి మహిమ తెచ్చేది. అది దేవుని క్రియలు నా శరీరంలో, నా జీవితంలో కనబడుతున్నట్టే లెక్క. అదొక విజయం. రెండు, ఇంకొక వైపు అది కూడా మీరు చూస్తారు. దేవుడు జబ్బును నా శరీరంలో అట్టనే ఉంచవచ్చు. ఉంచి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు నేను చెప్పానుగా, డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ టిప్ చెప్తున్నా. ఇప్పుడు జనరల్గా నాకు కొన్ని నెలలు పడేసింది, జబ్బు పడేసింది. 24 గంటలు 22 గంటలు పండుకునేవాడిని. చేత కాదు, కూర్చోలేను, పని చేసుకోలేను, చేతులు కాళ్ళు సహకరించవు, అస్సలు ఏ పని చేసేవాడిని కాదు. పండుకుని ఉండేవాడిని 22 గంటలు 24 గంటలు. కానీ ఒక నెల క్రితము ప్రాక్టికల్గా ఆలోచించా, ఇట్టుంటే లాభం లేదు. నేను ఫస్ట్ మనసును డైవర్ట్ చేసుకోవాలి, నా రొటీన్ లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి. జబ్బు రాకముందు నేను పొద్దున్న లేచిన తర్వాత ఏ దినచర్య ఉంటుందో, నాకు ఏముండేదో అది నేను ప్రారంభించాను. దానికోసం శరీరాన్ని ఉంచుకోవాలి. కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ టిప్ చెప్తున్నా. మన ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాలు అట్టనే కూర్చొని ఉంటే మనం దాని గురించి థింక్ చేస్తా ఎప్పుడైనా నువ్వు ఒక గంట కూర్చుంటావు అనుకో బయట ప్రశాంతంగా, కానీ ఆ టైంలో ఏమొస్తాయి, మన ఇబ్బందులు గుర్తొస్తాయి. ఆలోచించి చింతపడతాం, ఆందోళన చెందుతాం, భయం చెందుతాం, డిప్రెషన్లు వస్తాయి, నిరాశలు వస్తాయి, నిస్పృహ వస్తుంది. ఏందిరా నా జీవితం, ఏందిరా నా కుటుంబం, ఇట్లా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనసును డైవర్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు నేను అనుకో, ఇప్పుడు నేను దాదాపుగా నెల అనుకుంటాను, నెల పైన ఒక వారం నుంచి ఈ ప్రాక్టికల్ టిప్ను నేను అనుసరిస్తూ ఉన్నా. మనసును డైవర్ట్ చేసుకోండి. రొటీన్ లైఫ్ స్టార్ట్ చేశాను. జబ్బు రానప్పుడు నాకు పొద్దున్న లేచి నేను ఏ పనులు చేసుకుంటూ వస్తాను, బైబిల్ స్టడీ, ప్రేయరు, లేకపోతే మిగతా ఇంటి పనులు ఏమైనా నేను చేయగలిగాను, చేస్తూ వచ్చి అవే చేస్తాను. దాంతో శరీరం యాక్టివ్ అయింది. సో నేను నా పనులు బిజీ అయిపోయాను కనుక నాకు అసలు గుర్తే ఉండదు. ప్రతిరోజు కూడా నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు అది ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది, ఎట్టుంటుందో లైఫ్, ఇట్టడి ఏమీ ఆలోచించు. నా బిజీ స్కెడ్యూల్ ఏమి లేదు, ఒక జబ్బు చేసింది, పోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తుంటాను. ఇది అలవాటు చేసుకోవాలి. మనసును డైవర్ట్ చేసుకోండి. ఒకే దాని గురించి ఆలోచించవద్దు. అప్పులు ఉన్నాయి, దాని గురించి ఆలోచిస్తుంటూ ఉండొద్దండి. మనసును డైవర్ట్ చేసేసే. ఇప్పుడు ఏం చేయాలా నేను? మనసును డైవర్ట్ చేసుకో, నీ రొటీన్ లైఫ్ స్టార్ట్ చేయి. ఏమీ లేదనుకొని ఏమీ లేనట్టుగా నువ్వు బిహేవ్ చేయి, ప్రాబ్లమే లేనట్టుగా. ఎందుకంటే నీ ఆనందం దొంగిలించబడకూడదు, నీ సమాధానం దొంగిలించబడకూడదు. మనసులో ఆనందం, సమాధానం దొంగిలించబడకూడదు. కాబట్టి ఏమీ లేనట్టుగానే నువ్వు బిహేవ్ చేయాలి. దానికి దేవుడు సహాయం చేస్తాడు, వాక్యం సహాయం చేస్తాడు, ప్రార్థన సహాయం చేస్తాడు. అంటే వీటిల్లో డైవర్ట్ చేసుకోవచ్చు. మనసును డైవర్ట్ చేసుకోవడం, బైబిల్ చదువుకుంటుంటే మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇలాంటి ప్రాణాంతకమైన అంశాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, కష్ట నష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆ బైబిల్ వాక్యము ఎంత ఆదరణ ఇస్తుందో, మనసుకు ప్రశాంతతనిస్తుందో నాకు తెలుసు. సో మీరు చిన్న కష్టమైన పెద్ద కష్టమైన మనసును డైవర్ట్ చేసుకోవడానికి దేవుని సాయం తీసుకోండి. బైబిల్ని ఆశ్రయించండి, వాక్యాన్ని ఆశ్రయించండి, ప్రార్థనలో ఉండండి. కాబట్టి ఆ పని ప్రాక్టికల్ టిప్ చేయాలి. అది నేను చేస్తూ ఉన్నాను. అందుకనే అప్పుడే డిసైడ్ చేసుకున్నా, లేదు నేను ఇట్టు ఉండకూడదు, ఇట్ట అడ్డం పడకూడదు. నేను రొటీన్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు రొటీన్ పరిచర్య కూడా స్టార్ట్ చేయాలి. అందుకని ఫ్రైడేసు, సండేసు నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు లేదా ఊళ్ళో లేనప్పుడు మాత్రమే మీ మధ్యకి రాలేకపోతున్నాను. లేకపోతే నేను ఖచ్చితంగా ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం గత 3 వారాలుగా మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది 3వ మెసేజ్ అంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నా రొటీన్ లైఫ్ స్టార్ట్ చేశాను. అది మనం చేయాల్సిన పని. కాబట్టి ఒక సైడు దేవుడు అద్భుతంగా నాకు స్వస్థతనిచ్చి నన్ను బయటపడేయచ్చు, అది మీరు చూస్తారు, అది విజయం. ఇంకొక వైపు ఇంకొక కోణంలో జబ్బటనే పెట్టచ్చు, నా రొటీన్ లైఫ్ స్టార్ట్ చేసుకుంటూ పోతుండొచ్చు, పరిచర్య జరుగుతూ ఉండొచ్చు, దేవునికి ఉపయోగపడుతూ ఉండొచ్చు, తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉండొచ్చు, తద్వారా దేవుని క్రియలు నా జీవితంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. అంటే నేనున్న బలహీన స్థితిలో కూడా ఇటువంటి 4th స్టేజ్ క్యాన్సర్ ఇట్లాంటి వాటిల్లో కూడా స్టీవెన్ అన్నని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు.
స్టీవెన్ అన్న దేవునికి ఉపయోగపడుతున్నాడు, దేవుని నామానికి మహిమ తెస్తున్నాడు. ఆయన పరిచర్య ద్వారా, ఆయన పనుల ద్వారా, ఆయన జీవితం ద్వారా, దాని ద్వారా జబ్బు ఉన్నప్పటికీ కూడా ఇలా దేవుడు నన్ను నడిపిస్తూ తన మహిమ కొరకు వాడుకున్న విధానంలో నేను విజయం సాధించినట్టు. అది అంటే జబ్బు నా మీద ఏం ప్రభావం చూపించట్లే. కాబట్టి నేను విజయం ఇంకో కోణంలో అది మీరు చూస్తారు. ఒకవేళ జబ్బు అట్టనే ఉండొచ్చు నేను చచ్చేంత దాకా. కానీ నేనేమంటాను అంటే ఈ మధ్య కాలంలో దేవుడు మనకు ఎంత ఆయుష్ ఇస్తాడో ఆ కాలంలో దేవునికి ఎట్ట ఉపయోగపడుతున్నాం, దేవునికి ఎంత మహిమ తెస్తున్నాం, దేవుని నామాన్ని ఎంత ఘనపరుస్తున్నాం, దీని ద్వారా దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షం కావాలా, అది ఒక విజయవంతమైన ముగింపే. కాబట్టి అదైనా మీరు చూస్తారు. కాబట్టి అందుకనే నా జీవితాన్ని ప్రజెంట్ చేస్తున్నా మీ ముందు. అలాగే నాలాగా ఏ వ్యాధి అయినా లేకపోతే ఏ బాధ అయినా ఏ నష్టమైనా కష్టమైనా గుండా పోతున్న వాళ్ళకి ప్రోత్సాహపరచాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న దృక్పథంతోనే నేను ఈ మాటలన్నీ కూడా కొన్ని భాగాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. కానీ ప్రతి విశ్వాసికి కూడా ఉపయోగపడే సత్యాలే ఇవన్నీ కూడా, దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకనే నా జీవితాన్ని మీరు గమనిస్తూ ఉండండి, దేవుడు ఎట్ట పని చేస్తున్నాడో చూడండి. ఏ రకంగా ఉన్నా, జబ్బు ఉన్నా, జబ్బు తీసేసినా, ఆయన నామానికి మహిమ తెచ్చేటట్టుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు అది ఒక విజయవంతమైన జీవితంగా ఉండగలదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో నచ్చిన కష్టము, నష్టము, కుటుంబ సమస్యలు నీ మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడు. దేవుని సహాయం తీసుకో, దేవుని సహాయం తీసుకో. ఏ సమస్య నిన్ను కృంగదీయకూడదు, ఏ బాధ నిన్ను కృంగదీయకూడదు, ఏ జబ్బు నిన్ను కృంగదీయకూడదు. ఎంత పెద్ద కష్టం కుటుంబం మీదకి వచ్చినా దయచేసి దేవుని మీద ఆధారపడండి, దేవుని సహాయం తీసుకోండి. ఒకటే ఈరోజు మీరు డిసైడ్ చేసుకోవాలా, ఏది కూడా కష్టం కానీ, నష్టం కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, శ్రమ కానీ, చదువులో, ఉద్యోగాల్లో, పెళ్ళిళ్ళలో, కుటుంబంలో, పిల్లల విషయము, కుటుంబ సభ్యుల విషయం, ఏ సమస్య వచ్చినా అది నా మీద ప్రభావం చూపించకూడదు. అది లేనట్టే నేను ఉండాలా, దేవుని సహాయంతో నడుచుకోవాలా, వాక్యము, ప్రార్థన సహాయం తీసుకోవాలా, ఫైనల్గా దేవుని సహాయం తీసుకోవాలా. అది ఈరోజు మీరు చేసుకోవాల్సిన తీర్మానం. అప్పుడు ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, నాలాగనే ఆనందంగా ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ మొదటి అంశం నేను మీతో చెప్తూ ఇప్పుడు జవాబులు చెప్తా. ఒక 8 జవాబులు చెప్తా ఫాస్ట్గా, త్వరగా. ఇప్పుడు ఏం చేయాలా? నేను నాకు కష్టం వచ్చిందన్నా, నాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయన్నా, నాకు ఇబ్బందులు ఉన్నాయన్నా, నేను ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నాను, అలా ఇతర ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, నిందలు గుండా వెళ్తున్నాను, అవమానాలు గుండా వెళ్తున్నానన్నా, ఇతరులు నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారన్నా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రశాంతత పోతుంది, నెమ్మది పోతుంది, సంతోషం పోతుంది. ఇప్పుడు నేనేం చేయాలా? మొదటి అంశం నేను ఒకటి చెప్తా, దయచేసి గమనించండి. నువ్వు విశ్వాసి కదా, నువ్వు విశ్వాసి అయినప్పుడు నీ జీవితంలో ఏం జరిగినా దేవుడి అనుమతితోనే జరుగుతుంది. దేవుడు ఎస్ అంటేనే నీ జీవితంలోకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు విశ్వాసి అయినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నమ్మకంగా దేవునిని వెంబడిస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో, కుటుంబంలో ఏం జరిగినా అది దేవుని అనుమతితో జరుగుతుంది. దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఒక్క చిన్నది కూడా జరగదు. ఒక పురుగు రాదు నీ జీవితంలోకి, ఒక పురుగు కూడా ప్రవేశించలేదు. పురుగు ప్రవేశించిందా అంటే చిన్న చిన్న విషయాలు, అది దేవుని అనుమతితోనే వచ్చింది అని గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేనేం చేయాలా? దేవుడు అనుమతి ఇచ్చాడు నా జీవితంలో, నేను ఒక విశ్వాసిని, నమ్మకంగా వెంబడిస్తున్నా, ఈ కష్టం వచ్చింది, జబ్బు వచ్చింది, లేకపోతే ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలా? అంగీకరించు అంట. ఇక్కడ మనం స్ట్రగుల్ అవుతాం. స్ట్రగుల్ కావద్దు, ఘర్షణ పడొద్దు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసివి, నీ జీవితంలోకి ఇది వచ్చింది, నీ కుటుంబంలోకి ఇది వచ్చింది, దేవుడు అనుమతించాడు, నేను అంగీకరిస్తాను. యోబు ఏమన్నాడు? ఆస్తి నష్టపోయిన తర్వాత, అన్ని నష్టపోయిన తర్వాత ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నేను నేర్చుకున్నది ఏంది? దేవుడు నాకు ఇచ్చాడు జబ్బు, నేను అంగీకరిస్తాను. దేవుడు ఇచ్చాడు అని నేను అనకూడదు, కానీ ప్రాపర్ వర్డ్ ఏంటంటే దేవుడు అనుమతించాడు. ఇప్పుడు
మనకు జబ్బులు మనం తీసుకునే ఆ కూరగాయలు సరిగ్గా కడుక్కోండి. కూరగాయలు ఆ రసాయనాలు వీటి ద్వారానే మనకంతా ఇట్టటి జబ్బులు వ్యాధులు ఒక రకంగా వస్తూ ఉంటాయి. జెనెటిక్గా తల్లిదండ్రులు పితరులకు ఉంటే దాని ద్వారా వస్తూ ఉంటాయి. లేకపోతే ఇట్లా చాలా కారణాలు ఉంటాయి జబ్బులు రావడానికి, ఒకే కారణం అని కాదు. కాబట్టి నేనేమంటాను అంటే దేవుడు అనుమతిస్తున్నాడు. అక్కడేమో యోబు విషయంలో దేవుడు ఇచ్చాడు పిల్లలు కానీ సంపద కానీ. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి జబ్బులు కానీ కష్టాలు నష్టాలు అనుమతించినప్పుడు దేవుడు అనుమతించాడు, నేను అంగీకరిస్తాను. అంగీకరించు. ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే అంగీకరించు, ఉన్నది ఉన్నట్టు అంగీకరించు. నేను కూడా ఫస్ట్లో స్ట్రగుల్ అయినా. నేను ఆడుతూ పాడుతూ సంతోషంగా సేవ చేస్తూ ఉన్నా, మంచిగా ఉన్నా. సడన్గా ఏంది కొన్ని గంటల్లో మొత్తం మారిపోయింది. కొన్ని గంటలే నేను కొలనోస్కోప్ చేసుకున్నా, వ్యాధి బయటపడింది. సిటీ స్కాన్ చేసుకున్నా, ధృవీకరించబడింది. అంతే. దాంతో ఒక్కసారి మొత్తం లైఫ్ గురించిన భవిష్యత్తు గురించిన ఇష్యూస్ అన్నీ కూడా కొలాప్స్ అవుతాయి. మనకు జీవితమే తిరగబడినట్టుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్లో స్ట్రగుల్ అయినా. ఇప్పుడు చెప్పాను కదా, నేను ఇంతకుముందు నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే బీపీ, షుగరు, సరిగ్గా డైట్ మెయింటైన్ చేయకపోవడం, లేకపోతే సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇవన్నీ నా తప్పులు, నా కారణాలు ఉంటాయి. కొన్ని ఎక్కువ, అన్నీ కాకపోయినా ఎక్కువ భాగం నా తప్పులు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. అందుకని హార్ట్ అటాక్ వస్తుంది, మామూలు. కానీ క్యాన్సర్ రావడానికి నా తప్పే లేదు. నేను దేవునితో కూడా మాట్లాడింది, ఏం తప్పు ఉంది దేవా, నేనేం చేశాను? ఇప్పుడు ఇలాంటి మన ఆరోగ్య పరిస్థితుల వల్ల క్యాన్సర్ రాదు, ఏదో ఒక బలమైన కారణాలు ఉంటాయి. చెప్పాను కదా, జెనెటిక్గా పితరులు ఉండొచ్చు, తల్లిదండ్రులకు ఉండొచ్చు, దాని ద్వారా రావచ్చు. సో లేదా మనం అనుకోకుండా రసాయనాలకి బలయ్యి ఉండొచ్చు, తీసుకొని ఉండొచ్చు లోపలికి. సరే, ఏది ఏమైనా కానీ నేను స్ట్రగుల్ అయినా. ఆ స్ట్రగుల్ ఇప్పుడు నీకు 3 లక్షలు 4 లక్షలు అప్పు వచ్చింది, స్ట్రగుల్ అవుతాం. ఫస్ట్ దాన్ని అంగీకరించాం, అప్పును అంగీకరించాం. నాకు ఎందుకు రావాలా, ఎందుకు వచ్చింది, ఏం చేయాలా, ఇట్టనే ఆలోచిస్తూ కూర్చుంటాం. దాని ద్వారా ఏమవుతుంది, మన ఆనందం మాది, సంతోషం మాది. అప్పు దాని టైంలో తీరుతుంది. ఒక నెల పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. 2 సంవత్సరాల దాకా నువ్వు అంగీకరించకపోతే, నాకు అప్పు ఉంది నేను తీర్చుకోవాలా అని నువ్వు అంగీకరించకపోతే, నీ పీస్ పోదు, నీ సమాధానం పోదు, సంతోషం పోదు, ఆనందాన్ని, దేన్ని కూడా నీలో ఉన్న ఆనందాన్ని దొంగిలించనీయకు. ఇప్పుడు ఏం చేయాలా, అంగీకరించాలా. మొదటి మాట అంగీకరించు. ఒక వాక్యం చదువుకుందాం. ఎందుకు అంగీకరించమంటున్నానంటే, నువ్వు విశ్వాసివి, దేవుని అనుమతితోనే నీ జీవితంలోకి వచ్చింది ఏదైనా కానీ. సో నేను కూడా స్ట్రగుల్ అయిన స్టార్టింగ్లో, కానీ 1 మంత్ 1.5 మంత్ తర్వాత నేను నేర్చుకున్నాను. నేను ఫస్ట్ అంగీకరించాలా. జబ్బు వచ్చింది, అయితే ఏంది ఇప్పుడు, అది నా ఆనందాన్ని సంతోషాన్ని ఎందుకు దొంగిలించాలా? పోతే పోతాం అంతే. దాన్ని దేవుడు అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది, ఏదైనా మేలుకే జరిగిస్తాడు ఆయన. కాబట్టి నేను ఎందుకు వరి కావాలా? అంగీకరించా, బట్ పీస్ఫుల్గా, సంతోషంగా. ఈరోజు కూడా నా పీస్ ఏది చెడగొట్టదు. రేపు చచ్చిపోదానన్నా కానీ నా పీస్ చెడిపోదు, ఆనందంగానే ఉంటా, సంతోషంగానే నవ్వుతూనే ఉంటా. ఎందుకు అంటే రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కింద ఫుట్ నోట్లో ఏముంది, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు తన్ను ప్రేమిస్తున్న వారికి, దేవుని ప్రేమించు వారికి, మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయన పిలుపును అనుగ్రహించి ఆయన మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తూ ఉంటాయి. అది కీడైనా మేలైన. గుర్తుపెట్టుకోండి, అది కీడైనా, కష్టమైన, నష్టమైన, జబ్బైనా, ఏదైనా కానీ, అప్పులైనా, సమస్యలైనా సమకూడి జరిగిస్తూ ఉంటాడు. దేని కొరకు సమకూడి జరిగిస్తాడు? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. అది నువ్వు నమ్మితే గుర్తుపెట్టుకో. ప్రతి దినం కూడా ఈ వాక్యాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఎన్ని సమస్యలు వచ్చి నేను కొట్టినా, వరదలు వచ్చి నేను కొట్టినా, వాన నిన్ను కొట్టినా, నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావు. వాక్యం వింటున్నావు, ఈ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నప్పుడు, అవును ఈ కీడు వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నాకు మేలు కలగటానికి దేవుడు అనుమతించాడు. సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఏ మేలు ఉంటుందో
ఇప్పుడు నేను ఎడారులో సెలయేర్లు అనే మాట వాడిన. ఎడారులు ఉంటాయి, ఆ మధ్యలో సెలయేర్లను క్రియేట్ చేస్తాడు ఆయన. అరణ్యంలో నీటి మడుగులు. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి వస్తున్నారు, అరణ్యమే, ఎడారే ఆ ప్రాంతం అంతా కూడా, మధ్యలో దారి అంత ఎడారి. ఇప్పుడైనా రహదారులు ఉన్నాయి, అప్పుడు లేవు. అరణ్యంలో ఎడారులలో రావాలి. ఎడారులలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి, అరణ్యంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, నేను ఏర్పాటు చేస్తాను. అరణ్యమే, అరణ్యం తీసేయడు, ఎడారులు తీసేయడు, దాంట్లో నీటి మడుగులు క్రియేట్ చేస్తాడు, దాంట్లో సెలయర్లు క్రియేట్ చేస్తాడు ఆయన. కాబట్టి అది మేలు అంట. నీ కష్టంగా ఉండొచ్చు, నష్టంగా ఉండొచ్చు, ఇబ్బంది వచ్చు, జబ్బుగా ఉండొచ్చు, కానీ వాటన్నిటి మధ్యలో ఆయన మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తూ కొన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు ఎడారులలో, అరణ్యాలు. వాటిని పట్టుకోవాలి. అవును, కష్టం ఉంది ప్రభువా, నష్టంగా ఉండబోతున్నా, నేను అంగీకరిస్తూ ఉన్నా, ఏ మేలు దాచి ఉంచు, ఏమో అంగీకరించు, సంతోషంగా ఉంటా, అంగీకరించి. ఏదైనా ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా అంగీకరించి ఎస్ లార్డ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నా జీవితంలో ఇది అనుమతిస్తున్నావు, కాబట్టి నువ్వు అనుమతిస్తున్నావు నేను తీసుకుంటాను, నువ్వు అనుమతిస్తున్నావు నేను తీసుకుంటాను. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది మనసు అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది, సమాధానం. ఎవ్వరు నేను డిస్టర్బ్ చేయలేరు. ఇక ఇది ఈ రోమ 8:28 నువ్వు హృదయంలో ముద్రించుకుంటే, పౌలు లాంటి భక్తుడు, పెద్ద భక్తుడు, తెలుసు కదా పౌలు ఎలాంటి భక్తుడు. ఆయనకి విపరీతమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఆయన ఎక్కడ హెచ్చిపోతాడో అన్న ఉద్దేశంతో దేవుడు అతన్ని ఆ తగ్గింపు, ఆ హెచ్చిపోకుండా ఉండటానికి అని చెప్పి శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఎందుకో పౌలు నల్లగొట్టడానికంట. సాతాను దూతగా, అది సాతాను రిప్రజెంటేటివ్గా ఆ శరీరంలో ఒక ముళ్ళును పెట్టి అతను నల్లగొడుతూ వచ్చాడు. ఆ ముళ్ళు తీసేమని 3 సార్లు అడిగాడు, ప్రార్థన చేశాడు, తీలే సత్యంత దాకా శరీరంలో ముళ్ళు. ఆ ముళ్ళు ఏంది అనేది స్పెసిఫిక్గా చెప్పకపోయినప్పటికీ కూడా కొంతమంది క్రైస్తవ పండితులు, ఎక్కువ మంది క్రైస్తవ పండితులు ఒక జబ్బు, ఒక వ్యాధి ఉండొచ్చు శరీరంలో అనేది కొంతమంది, ఎక్కువ మంది బైబిల్ పండితులు చెప్తుంటారు. కొంతమంది మాత్రం ఆయనకి పరిచర్యలు వచ్చిన శారీరక శ్రమలు, కొట్టినారు, ఈ పెత్తాలతో కొట్టినారు, కొడాలతో కొట్టినారు, ఈ శ్రమలు అనేది చెప్పుకుంటారు. ఏది ఏమైనా శరీరానికి శ్రమ అయితే వచ్చిందిగా, శరీరానికి ఇబ్బంది వచ్చిందిగా. అతను ఎందుకు పీస్ఫుల్గా ఉండగలిగినాడు? ఏమంటాడు తెలుసా? నేను సంతోషంగా స్థిరపడుతున్నా అంటాడు. ఇంటికి పోయిన తర్వాత చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 7-10 వచనాల్లో పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఉంది, నేను 3 సార్లు అడిగాను తీసేయమని, ఆ ముళ్ళు తీసేయలే, అందుకే నేను అంగీకరిస్తున్నా. అదే ఫస్ట్, నువ్వు ఆయా కష్టతరమైన ఇబ్బందులు గుండా పోతున్నప్పుడు యాక్సెప్ట్ చేయి, విశ్వాసివి, దేవుడు మేలు కలుగుటకై అనుమతి ఇచ్చాడు కనుక అంగీకరించి, పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. అది నిన్ను ఇంకా తొందర పెట్టదు, ఎందుకంటే ఆ కష్టం అనేది నీతో పాటు జీవిస్తూ ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తే అనుమతి ఇచ్చాడు కాబట్టి నేను కూడా అంగీకరిస్తున్నా, యాక్సెప్ట్ చేస్తే పీస్ఫుల్గా ఉండగలుగుతావు. పౌలు యాక్సెప్ట్ చేశాడు. అందుకని మీరు చదవండి, దాంట్లో 2 కొరింథీ 12:7-10 వచనాల్లో నేను బహు సంతోషంగా అతిశయపడుతున్నా అంటాడు. ఒక మాట, బహు సంతోషంగా అతిశయపడుతును. ఎందును బట్టి? ముళ్ళును బట్టి, నా కష్టాన్ని బట్టి, నా ముళ్ళును బట్టి, శారీరక శ్రమను బట్టి. నేను అదే అంటాను కదా, సంతోషంగా అతిశయపడుతున్న ఒక మాట. రెండో మాట, నేను సంతోషించుతున్నాను అన్న మాట. ఎట్టొచ్చింది? బాధలో, శ్రమలో సంతోషం ఎట్టొచ్చింది? యాక్సెప్ట్ చేశాడు. 3 సార్లు ప్రార్థన చేసినా తీసేయలే, ఓకే ఉండి, ఆయన కృప దొరికింది, నాకు ముళ్ళుంది, కృప దొరికింది, ముళ్ళుంది, శక్తి దొరికింది, నా బలహీనతలో శక్తి దొరికింది, అందుకని నేను సంతోషిస్తున్నాను. కనుక మొదటిది, ఇప్పుడు నేనేం చేయాలా అనే దానికి మొదటి జవాబు ఏంటి అంటే, యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. కష్టాన్ని అంగీకరించు, నష్టాన్ని రానిలే, నేను అంగీకరించా. ఎన్ని రోజులన్నా ఉండని, ఎన్ని నెలలన్నా ఉండని, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, లేకపోతే అది నన్ను దేవుని దగ్గర తీసుకుపోని, నేను అంగీకరిస్తున్నా, పీస్ఫుల్గా ఉంటుంది. అది నన్ను డిస్టర్బ్ చేయదు, ఉంటుంది లోపల, నన్ను డిస్టర్బ్ చేయదు, నమ్మ ఆనందాన్ని దొంగిలించు. పౌలు అదే, శరీరంలో ముళ్ళు ఉంది, అంగీకరించాడు, సంతోషిస్తున్నాడు. అది ఫస్ట్ నేర్చుకోవాలి. రెండోది, దేవుని మీద ఆధారపడ్డా. ఇప్పుడు నేనేం చేయాలా? దేవుని మీద ఆధారపడ. అది ఏదైనా కష్టం కావచ్చు, అప్పు కావచ్చు, పిల్లలు చెడిపోవడం కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అప్పులు కావచ్చు, శారీరక జబ్బులు కావచ్చు. దేవుని మీద ఆధారపడు. నీకు నువ్వుగా ఆలోచించొద్దు.
కుటుంబ సభ్యుల మీద మాత్రమే ఆధారపడుతూ వాళ్ళ మీద ఆధారపడాలా కాదంటే కొంతకాలం కొంతవరకే పూర్తిగా ఆధారపడాల్సింది దేవుని మీద. ఇది రెండవది నేర్చుకోండి, దేవుని మీద ఆధారపడటం. దేవుని మీద ఆధారపడటం. ఉదాహరణకు నేను మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పటికి కూడా. మెట్లు ఎక్కడం దిగటం నో ప్రాబ్లం, కానీ మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి నేను ఆ మెట్లు ఎక్కే క్రమంలో ఎవరో ఒకరి అవసరమైతే ఒకరి సహాయం తీసుకుంటా, వాళ్ళ మీద ఆధారపడటం అంటే అది ఆధారపడటం అంటే సహాయం తీసుకోవడం, వాళ్ళ మీద భారం వేయటం. వాళ్ళ చేయబట్టుకోనో భుజం చుట్టూ చేసుకునో నేను చక్కగా మెట్లు ఎక్కుతూ పోతూ ఉంటాను. నీ ఆధారం ఏది? నీ ఆధారం నీ భర్త ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నేను కాదను. బట్ ఎంతవరకు వాళ్ళు ఆధారపడదగిన వాళ్ళు మనుషులే. కాబట్టి డబ్బు మీద కానీ అధికారం మీద కానీ మనుషుల మీద కానీ ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు నేనే తీసుకోండి, జబ్బు వచ్చింది అనుకో, ఇప్పుడు దేని మీద నేను ఆధారపడగలను? దేవుని మీదనే. అప్పుడు నాకు నిజమైనటువంటి సమాధానం, పీస్ అనేది దొరుకుతుంది. దేవుని మీద ఆధారపడినప్పుడు మందుల మీద కాదు, డాక్టర్ల మీద కాదు, హాస్పిటల్స్ మీద కాదు, కానీ ముఖ్యంగా మొదటగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కాబట్టి నీకు వచ్చిన శ్రమ ఏది, కష్టమేది, నష్టమేది, దేవుని మీద ఆధారపడు. ఆయన ఎప్పుడు మోసం చేయడు, ఇప్పుడు నిన్ను నిరాశకు గురి చేయడు. ఆయన ఎప్పుడు ఫెయిల్ కాడు. జబ్బు పెడతాడు, నడిపిస్తుంటాడు. కొన్నిసార్లు ముళ్ళు పెట్టాడు, పౌలు జీవితంలో నడిపిస్తున్నాడు. సంతోషంగానే ఉన్నాడుగా, ఆనందంగానే ఉన్నాడుగా. ఆధారపడు దేవుని మీద. ఆధారపడటం అంటే నేను ఒకటే చెప్తా, హానోకు దేవునితో పాటు నడిచాను, అదొక ఫిజికల్ వాక్ అంటే దేవుడు వచ్చేవాడు కిందికి. ఆదాము అవ్వలు మరి దేవుని ఫిజికల్గా మరి చూస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు, సంభాషిస్తూ వచ్చారు. అట్లనే హానోకు దేవునితో నడిచాను అంటే అది స్పిరిచువల్. ఇప్పుడు మనమంతా స్పిరిచువల్ వాక్. దేవుడు కనపడ్డు, ఆత్మరూపంలో ఉంటాడు, మనం దేవునితో నడుస్తూ ఉంటాం. ఆయన కనపడ్డు కానీ మనతో పాటు ఉంటూ ఆత్మరూపంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనది స్పిరిచువల్ వాక్, ఆత్మీయ నడక. ఆయనది హానోకుది భౌతిక నడక, ఆత్మీయ నడక. భౌతిక నడక దేవునితో పాటు నడుచుకుంటూ వాళ్ళు సంభాషించేవాళ్ళు. కనుక హానోకు దేవునితో పాటు నడిచాను. ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడుకుంటారు, డౌట్లు వస్తే అడుగుతాడు, దుఃఖం వస్తే చెప్పుకుంటాడు, బాధ వస్తే శ్రమ వస్తే పంచుకుంటుంటాడు. అది ఆధారపడటం అంటే పక్కన నడుచుకుంటా ఆధారపడుతూ అవసరమైతే వాళ్ళు అక్కడ దారి సరిగా లేదనుకోండి, గొంతుందనుకోండి, టక్కన దేవుని చేయబట్టుకొని పక్కకి పోవడం. ఆధారపడు దేవుని మీద ఆధారపడు. దేని మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు. ఎందుకంటే ఆయన ఒక్కడే నేను బయటికి తీసుకురాగలను. నీ కష్టం నుంచి బయటికి తీసుకురాగలడు, నీ నష్టం నుంచి బయటికి తీసుకురాగలడు. ఎంత దిగజారిపోయిన పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, జబ్బు కాదు, అప్పు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏ విషయంలో కాదు, పరిస్థితులు ఎంత దిగజారిపోయినా దేవుని మీద ఆధారపడినప్పుడు పైకి లేపుతాడు. ఒక యూదారాజు ఉన్నాడు, ఆస అనే యూదారాజు ఉన్నాడు. ఆ యూదారాజు ఆస దేవుని మీద స్టార్టింగ్లో భలే ఆధారపడ్డాడు. అతని మీదకి పెద్ద సైన్యం దండెత్తుకుని వచ్చింది. ఆ కూషీయుడైనటువంటి జరహు ఆ రాజు దండెత్తుకొని వచ్చాడు. ప్రార్థన చేశాడు ఆస, దేవుని మీద ఆధారపడ్డాడు. సాయం చేయ్యా. వీళ్ళకంటే పెద్ద సైన్యం, యూదావారి కంటే పెద్ద సైన్యం. దేవుడు సాయం చేశాడు. వీళ్ళు యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు పారిపోయేలా చేశాడు, వాళ్ళు ఓడిపోయేటట్టు చేశాడు. దేవుని మీద ఆధారపడితే ఏదో విధంగా విజయం ఇచ్చేస్తాడు, ఏదో రకమైనటువంటి విజయాన్ని ఇస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. విజయం అనేది తప్పనిసరిగా ఇస్తాడు. దేవుని మీద ఆధారపడు. తర్వాత ఏమైంది, కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఆశ, ఈసారి ఇశ్రాయేల్ రాజు వచ్చాడు. వీళ్ళు యూదా రాజ్యం కదా, ఇశ్రాయేల్ రాజు అయిన బయేషా వచ్చాడు. అప్పుడేం చేశాడు తెలుసా, ఆశ అదే ఆధారపడడం తగ్గిపోయింది. ఈసారి సిరియా రాజు అయిన బెన్హదీద్ అని ఉన్నాడు, అతను సాయం కోరాడు. సిరియా రాజు సాయం కోరాడు, దేని మీద ఆధారపడలే. ఆ సిరియా రాజు సాయం కోరి సరే ఆ బయేషా వాళ్ళ మీదకి రాకుండా అయితే ఆపగలిగాడు, కానీ దేవుని మీద ఆధారపడనందువలన దేవుడు తన బిడ్డను పంపించాడు. హనాని అనే దీర్ఘదర్శిని పంపించి ఆశతో మాట్లాడిస్తాడు. ఆశా, నువ్వు ఇంతకుముందు ఆధారపడ్డావు,
కూషీయుడు పెద్ద సైన్యమే ఓడిపోయింది. దేవుని మీద ఆధారపడ్డాం. ఇప్పుడు దేవుని మీద ఆధారపడలే, వేరే రాజు మీద, సిరియా రాజు మీద ఆధారపడ్డాం. నీకు ఇంక యుద్ధాలే కలుగుతాయి అని చెప్పేసి కోపం వచ్చింది ఆసాకి. వచ్చి అతన్ని చెరసాలలో వేస్తాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత పాదాల జబ్బు పుడుతుంది ఆసాకి. దేవుని యొద్ద విచారణ చేయక, ఒక మాట ఉంది, దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను అని ఉంది. తర్వాత అదే జబ్బుతో ఇంకో 2 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఆశా జీవితంలో మొదట దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు అద్భుతంగా శత్రువుల మీద విజయం ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడకుండా వేరే రాజు మీద ఆధారపడ్డాడో అతడు కష్టాల పాలయ్యాడు, శ్రమల పాలయ్యాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఆశా జీవితం మనకు ఉదాహరణ. దేవుని మీద ఆధారపడి ఏదైనా కానీ దేవుని మీద ఆధారపడి చెప్పు, పొద్దున్నే లేచి చెప్పు, నీ మీద ఆధారపడుతున్న దేవా, నాకు ఇది వచ్చింది, నా జీవితంలోకి, నా శరీరంలోకి వచ్చింది, లేకపోతే నా కుటుంబంలోకి వచ్చింది, నేను నీ మీద ఆధారపడుతున్నాను దేవా. అయా నన్ను పైకి లేవనెత్తు, ప్రతిదానికి చెప్పు, నేను నీ మీద ఆధారపడతాను. చదవండి యోహాను సువార్త 15:5. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచినందునో వాడు బహుగా ఫలించును కదా. కాబట్టి ద్రాక్షవల్లి ప్రభువే అన్నాడు, మనం తీగలై ఉన్నాం. తీగలు బతకాలంటే ఎవరి మీద ఆధారపడాలా? చచ్చినట్టు ద్రాక్షవల్లి మీద ఆధారపడాలి. సో మనం అంటుకట్టుపడినాం, ప్రభుతో అంటుకట్టుపడి ఉన్నాం. కాబట్టి ప్రభు దగ్గర నుంచి మనం సారం తీసుకోవాల్సిందే. బతకటానికి ప్రభు మీద ఆధారపడాల్సిందే. మనం ఫలించాలి అంటే ప్రభు మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడు. రెండవ మాట పౌలు భక్తుడు కూడా అదే అంటాడు, ఫిలిప్పీ 4:13. అంతకు ముందుగా 11వ వచనం నుంచి చదివితే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలుగుండా నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ 4:11-13 వరకు. దీన స్థితిలో ఉంటాను, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, కడుపు నిండి ఉండేటకు నాకు తెలుసు, ఆకలి ఉండేటకు తెలుసు, సమృద్ధి కలిగి ఉండటానికి తెలుసు, లేమిలో ఉండేటకు నేర్చుకున్నాను. నేను ఎందుకు ఏ పరిస్థితుల్లో ఉన్నా చక్కగా పీస్ఫుల్గా ఉండటానికి నేర్చుకున్నాను, సంతోషంగా సమాధానంతో ఉండటానికి నేర్చుకున్నాను అంటే తర్వాత 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేయగలను. కాబట్టి నేను దేవుని మీద ఆధారపడుతూ ఉన్నా, ప్రభు మీద ఆధారపడుతున్నా, ఆయన నన్ను బలపరుస్తున్నాను, నేను చేస్తాను. నేను అన్నిట్లో ఉంటా, లేమిలో ఉంటా, కలిమిలో ఉంటా, అసమృద్ధిలో ఉంటా, ఆకలి కొని ఉండడానికి నాకు తెలుసు, సమృద్ధిగా కడుపు నిండి ఉండడానికి తెలుసు, దీనస్థితిలో ఉండనేరుగుదును, సంపన్న స్థితిలో ఉండనేరుగుదును. ఏ స్థితిలో ఉన్నా ఆయన మీద ఆధారపడుతున్నాను కాబట్టి ఆయన నన్ను బలపరుస్తున్నాడు, ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియ సోదరి సోదరుడా, దేవుని మీద ఆధారపడు. ఇప్పుడు నేనేం చేయాలన్నా నా కష్టంలో దేవుని మీద ఆధారపడు. ఇప్పుడు నేనేం చేయాలన్నా అంగీకరించు. ఇప్పుడు నేనేం చేయాలన్నా ఆధారపడు. మూడోది, ఇప్పుడు నేనేం చేయాలన్నా, మూడోది ఏంటంటే నీ భారమంతా ఆయన మీదకి వేసేయి, నీ చింతంతా ఆయన మీదకి వేసేయి. దయచేసి గమనించండి, మన అలవాటు ఏంటంటే, ఒకడు ఏం చేశాడు అంటే, టేప్ రికార్డర్ చెడిపోయింది, ఫ్రెండ్కి షాప్ ఉంది, బచ్చిగా రిపేర్ చేయగలుగుతాడు కనుక ఏం చేశాడు అంటే, అది తీసుకొని పోయి, టేప్ రికార్డర్ తీసుకొని పోయి ఫ్రెండ్ దగ్గర కూర్చొని టీ తాగి కబుర్లు చెప్పి, అరే పాడైందిరా, బాగు చేయరా అని చెప్పుకుంటూ మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ టేప్ రికార్డు సంకలో పెట్టుకొని వెళ్ళిపోయేవాడు. అట్లా 2-3 సార్లు వచ్చేవాడు టేప్ రికార్డు తీసుకొని, అన్ని కబుర్లు చెప్తాడు, రిపేర్ చేయాలరా అంటాడు, అన్నీ చెప్తాడు, మళ్ళీ టేప్ రికార్డరు సంచులు వేసుకొని వెళ్ళిపోయేవాడు. ఒకరోజు మాత్రం, ఏందిరా ఇన్నిసార్లు నీ దగ్గరకు వచ్చా, టేప్ రికార్డరు నేను బాగు చేయమన్నా, రిపేర్ చేయమన్నా, నువ్వు చేయలేదురా అంటే, వాడేమంటాడంటే, రే నేను రిపేర్ చేయాలంటే ఆ టేప్ రికార్డర్ నా దగ్గర వదిలిపెట్టి పోవాలి కదరా, నువ్వు వస్తావు, మాట్లాడతావు, పాడైందని చెప్తావు, అన్నీ చెప్తావు, మళ్ళీ తీసుకుపోతావు, నా దగ్గర పెట్టవు, నా చేతికి వదిలేసేయి, నాకు వదిలేసేయి, టేప్ రికార్డ్ నాకు ఇచ్చేసేయి, నేను బాగు చేసి నీకు ఇస్తా. నువ్వేం చేస్తావు అంటే వస్తావు, చెప్తావు, టేప్ రికార్డ్ చూపిస్తావు, మళ్ళీ తీసుకుపోతావు. నేను ఏడ రిపేర్ చేయాలా? రిపేర్ చేయడానికి నాకు అవకాశమే లే కదా. నువ్వు, మనకందరికీ తెలిసిన మాటే, నీ భారము యెహోవా మీద మోపము. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, ప్రభు చింతిస్తూ ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి,
మొదటి పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. తెలుసు కదా, ప్రార్థన కూర్చుంటాం కదా, ప్రార్థన కూర్చుని చింత భారం అన్నీ దేవుని మీద వేయాలి కదా, ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నాం కాబట్టి వేస్తాం, భారం ఆయన మీద వేస్తాం, చింత వేస్తాం, ప్రార్థనలు అన్నీ చెప్పుకుంటూ పోతాం. అయ్యా నాకు సాయం చేయ్యా, ఇది నా చింత, ఇది నా భారం, ఇది నా వేదన. పోయేటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనసులో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆయనకు వదిలేయి, ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. కాబట్టి అది నేర్చుకోవాలి, దేవునికి ఇచ్చేసి పీస్ఫుల్గా ఉండటం. ఇప్పుడు నేనేమంటాను, నేను అక్కడెక్కడో వీధి చివరన కొళాయి ఉంది, ఒక బిందెతో నీళ్ళు వేసుకొని వస్తూ ఉన్నా, అది నాకు భారాన్ని కలగజేస్తుంది. మధ్యలో మా అన్ననో ఎవరో వస్తాడు, తమ్ముడు వస్తే, అరే కొంచెం ఇంటి దాకా ఈ బిందె నీళ్ళు పట్టరా అంటే, నేను అన్నకో లేకపోతే తమ్మునికో నేను ఆ బిందె ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, భుజాల మీదకి, అన్న భుజాల మీదకో తమ్ముడు భుజాల మీదకో ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు నేను ఫ్రీ అయిపోతాను. ఆ భారం నా మీద ఉండదు, అది అన్న భుజం మీదకో తమ్ముడు భుజంకి వెళ్ళిపోదు. ఇచ్చేస్తా ఆయన మీదకి భారం వేసేస్తా, నా చింతంతా ఆయనకి ఇచ్చినట్టే, ఆయన మోసుకొని పోతాడు, నేను చేతులు ఒప్పుకుంటూ పోతాను. ప్రార్థనలు చేయాల్సింది అదే, ట్రాన్స్ఫర్ చేయటం. నీ భారం, నీ చింత, నీ వేదన ఆయనకి ఇచ్చేయి, నువ్వు వదిలేయి, దేవునికి ఇచ్చేసి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నావు గాను, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చేయి, నువ్వు ఫ్రీగా ఉండు, పీస్ఫుల్గా ఉండు. గుర్తుపెట్టుకోండి దయచేసి, ఆయా కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పుడు ఫస్ట్ నీ సమాధానం, నీ శాంతి అది చెదిరిపోకూడదు, నీ ఆనందం దొంగిలించబడకూడదు. పీస్ఫుల్గా ఉండాలంటే ఆయన మీద ఆధారపడు. పీస్ఫుల్గా అంటే మూడవది ఆయనకి ఇచ్చేయి. నీ చింత భారం అన్నీ ఇచ్చేయి, ఆయన చూసుకుంటాడు. నువ్వుంటే ధైర్యంగా చెప్పాలి, నేను దేవునికి ఇచ్చేసానన్నా ఆయన చూసుకుంటాడు. నా భారం దేవునికి ఇచ్చేసా, నా చింత దేవునికి ఇచ్చేసా. నేను నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా, నేను ఈ 7 నెలల్లో ఈ ఇబ్బందులు గుండా, క్యాన్సర్ గుండా నేను వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఏం పాఠాలు నేర్పించాడో, ఇప్పుడు నేనేం చేయాలి దేవా అంటే ఇది చేయనానా అన్నాడు. కాబట్టి అవే నేను మీకు చెప్తూ ఉన్నా, అనుభవపూర్వకంగా నేను మీకు చెప్తున్నా. ఆయనకు వదిలేసి చింతా భారం అని వదిలేసి పీస్ఫుల్గా ఉండండి, ఆయన చూసుకుంటాడు. నీ జీవితంలో ఏం జరిగినా ఆయనే చేస్తాడుగా. ఆయన మేలు కలిగిటికే సమస్యను సమకూడి జరిగిస్తాడు. ఏం జరిగినా మేలే, అది దాంట్లో మేలులు ఉంటాయి, వెతకాల. మేలులు ఉంటాయి, ఇబ్బందుల్లో మేలులు ఉంటాయి, కష్టంలో మేలులు ఉంటాయి, సమస్యల్లో మేలులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సమకూడి జరిగిస్తాడు. 4వది ఏంటి అంటే, ఇప్పుడే నేనేం చేయాలి అంటే, నేను ఒకటే చెప్తా, భారము చింత ఆయన మీద వేస్తావుగా, ఇప్పుడు భయపడద్దు, చింతపడద్దు, ఆందోళన చెందొద్దు, ప్రార్థన చేయి. 4వ అంశంలో ప్రార్థన చేయి. చింతొద్దు, ఆందోళన వద్దు, నీకు భయం వద్దు, భయపడద్దు, ఏదొచ్చినా భయపడద్దు. అమ్మో ఏంది నాకు వచ్చింది, ఆ భయంతో సంగతి చచ్చిపోతుంది. ఏదొచ్చినా కానీ ఫస్ట్ భయం వస్తుంది, తర్వాత ఆందోళన వస్తుంది. ఆందోళన చేసి ఎట్లా భవిష్యత్తు ఎట్లా, ఏం జరుగుతుందో, ఏం కథను, ఆందోళన, చింత, ఇంకా నిరాశ, నిస్పృహ, చింత పడుకుంటా, ఏంది ఇటు వచ్చింది, ఏంది ఇబ్బంది, ఏ కష్టం, ఇటు చింత. భయపడద్దు, ఆందోళన చెందొద్దు, చింతపడద్దు. అవసరమేలే. దయచేసి ఈ విషయాలు మీరు గమనించండి. యెషయా 41:10 చూడండి. భయపడకము అనే మాట, నేను నీ దేవుణ్ణై ఉన్నాను అనే మాట, దిగులు పడకము, చింతపడకు, నిన్ను బలపడుతును, నీకు సహాయం చేసేది నేనే, నిన్ను ఆదుకుంటాను. భయపడకం అనే మాట బైబిల్లో 365 సార్లు ఉంది. 365 సార్లు భయపడకం అనే మాట ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా, సంవత్సరానికి 365 రోజులు కదా, ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం, భయపడకు అనే వాగ్దానమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతిరోజు ఒక వాగ్దానం. నేను మచ్చుకు ఒక్కటి చదివి మీకు వినిపిస్తున్నా. నీ దేవుణ్ణి ఉన్నాను కాబట్టి భయపడకు, నిన్ను బలపరుస్తాను కాబట్టి భయపడకు, నీకు సాయం చేస్తాను కనుక భయపడకు, నిన్ను ఆదుకుంటాను కాబట్టి భయపడకు. కాబట్టి దీన్ని నేర్చుకుందాం. 4వది, ఆయన మీద భారం చింత వేసేసిన తర్వాత భయపడద్దు, ఆందోళన చెందొద్దు. అసలు ఆందోళన నీ మనసుకు రాని, ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంటావు.
నీ సమాధానం చెదిరిపోదు. కాబట్టి ఆందోళన చెందొద్దు, చింతపడద్దు, భయపడకు. దేని మాటలు ఉన్నాయి, ఏమి చేయకుండా, ఏమి పడకుండా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ 4:6-7. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన అనేది ముఖ్యం, దేవునికి తెలియజేయటం అనేది ముఖ్యం. కాబట్టి ఆందోళన చెందొద్దు, బాధపడద్దు, చింతపడద్దు, భయపడద్దు. వీటన్నిటి మధ్య నువ్వేం చేయాలా? 4వ మాట, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి. 5వది ఏంటి అంటే, ఆయన నమ్మటానికి ప్రారంభించు. నమ్మటం ప్రారంభించు. దేవుని మీద ఆధారపడతావు, అంగీకరిస్తావు, ఆధారపడతావు, చింతపడవు, అన్నీ ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేస్తావు. చేసిన తర్వాత నువ్వు నా కష్టంలో, ఇప్పుడు నేను నమ్మకం అనేది నేను జనరలైజ్డ్ చేసి ప్రతి ఒక్కరికి దేవుని మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని గురించి నేను మాట్లాడటంలే, జనరలైజ్డ్ అయిన ఆ నమ్మకాన్ని గురించి నేను మాట్లాడటంలే. నేను ఈ దేని గురించి మాట్లాడుతున్నానంటే, నీకున్న కష్టంలో ఆయన నీకు సాయం చేస్తాడు, బలపరుస్తాడు, ఆదుకుంటాడు. నీకు వచ్చిన శ్రమలో ఆయన నీకు సహాయం చేస్తాడు. బలపడుతున్నా అంటాడు, ఆదుకుంటున్నా అంటాడు, సహాయం చేస్తాను అంటాడు. కాబట్టి ఆ విషయాలు నమ్మాలి. ఏవైతే నీకు ఇబ్బంది వచ్చిందో, ఏదైతే శ్రమ వచ్చిందో దానిలో నువ్వు నమ్మాలి. ఆయన నమ్మటానికి ప్రారంభించు, ఆయన నమ్మటానికి ప్రారంభించు. అప్పుడు నీకు ఒక రకమైన ప్రశాంతత గట్టిపడుతుంది, స్థిరపడుతుంది. నేను దేవుని నమ్ముకుంటున్నాను. ఉదాహరణకు ఇప్పుడు నేను జనరల్గా దేవుని నమ్మేది వేరు, జనరల్గా అన్ని విషయాలు దేవుని నమ్మేది వేరు. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, దీంట్లో నేను దేవుని నమ్మాలి. నా క్యాన్సర్ విషయంలో దేవుని నమ్మాలి. ఇది నా మేలుకే, దేవుని నమ్మాలి. మేలైన మార్గంలో నన్ను తీసుకొని పోతాడు ఈ విషయంలో అనేది దేవుని నమ్మాలి. కనుక నీకు వచ్చిన కష్టం నుంచి బయటికి తీసే అంశంలో, బయట పడేసే అంశంలో, లేకపోతే నడిపించే విషయంలోనే, ఆ కష్టం అట్టనే ఉంచి నడిపించే విషయంలోనే దేవుని నమ్మటం ప్రారంభించు. నీకున్న కష్టంలో దేవుని నమ్మటం, నీకున్న ఇబ్బందులు దేవుని నమ్మటం, నీకున్న శ్రమలో దేవుని నమ్మటం నేర్చుకో. అది చాలా ఇబ్బంది. మనకు అన్ని రకాల నమ్మకాలు ఉంటాయి, కానీ కష్టం వచ్చినప్పుడు ఎందుకో రాదు, ఆ నమ్మకం రాదు. అరే నాకు ఉద్యోగం ఇస్తాడు దేవుడు, ఎందుకు నమ్మలేకపోతున్నావు? నాకు చదువులో విద్యార్థులు ఇస్తాడు దేవుడు, ఎందుకు నమ్మలేకపోతున్నావు? నాకు ఖచ్చితంగా వివాహం జరిగేటట్టు సహాయం చేస్తాడు, ఎందుకు నమ్మలేకపోతున్నావు? నా అప్పులన్నీ తీర్చబడితే ఎందుకు నమ్మలేకపోతున్నావు? నేను శ్రమల గురించి మాట్లాడుతున్నా. నీ శ్రమలో దేవుని నమ్ముకో, నీ ఇబ్బందుల్లో దేవుని నమ్ము, నీ జబ్బులో దేవుని నమ్ము. దేవుడు ఏదో చేస్తాడు ఈ విషయంలో, నాకు ఉండనన్నా ఉంచుతాడు, బయటన్న పడేస్తాడు, ఏదైనా మేలు కొరకే చేస్తాడు. నమ్మాలా, 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 నమ్మాలా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోదు. చదువుదామా సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఇది పర్టిక్యులర్గా నీకు వచ్చిన ఇబ్బందిలో, శ్రమలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, ఆయన యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంకు ఒప్పుకో, ఆయనకి ఇచ్చేసే. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయ. నమ్మటం ప్రారంభించు. దేవా నేను నిన్ను నమ్ముతున్నా చెప్పు, దేవునికి చెప్పు. దేవా నేను నిన్ను నమ్ముతున్నా, నా ఇబ్బందిలో, నా శ్రమలో, నా కష్టంలో, నష్టంలో నేను నిన్ను నమ్ముతూ ఉన్నా. నా జబ్బులో నేను నిన్ను నమ్ముతూ ఉన్నా. అయ్యా నువ్వు నన్ను నడిపించు, నేను నమ్ముతూ ఉన్నా. నా స్వబుద్ధిని ఆధారం చేసుకోవట్లే, నా సొంత ఆలోచనలు తలంపులు పెట్టటంలా, నిన్ను ఆధారం చేసుకొని నిన్ను నమ్ముతూ, నువ్వు త్రోవలు ఏవి సరళం చేస్తావో ఆ త్రోవలో ముందుకెళ్తా. శ్రమలో దేవుని ఉపయోగించుకోవడం ఎట్లా, ఇబ్బందుల్లో దేవుని ఉపయోగించుకోవడం ఎట్లా, నీ కుటుంబ పరిస్థితుల్లో, సమస్యలో దేవుని ఉపయోగించడం ఎట్లా అంటే ఇట్టనే. ఏంటది? 6వ మాట. ఇప్పుడు నేనేం చేయాలా? దేవుడు నీ ఎదుట తెరిచి ఉంచిన మార్గంలో ముందుకెళ్ళు. దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు నీకు. అందుకని అన్నా కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ ప్రవర్తన మీద ఆయన అధికారంలో ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఆయన నీ ఎదుట ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. గుర్తుపెట్టుకోండి.
ఆయన తెరిచిన మార్గంలో ముందుకెళ్ళాలి. ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, నమ్ము. అందుకనే నమ్మటం, ఆధారపడటం, ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ ప్రాక్టికల్ అంశాలు. ప్రాక్టికల్ నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యకపోతే ఇబ్బందుల్లో నువ్వు ఎందుకు శ్రమ పడుతున్నావు, చింతపడుతున్నావు, భారం పడుతున్నావు? ఎందుకంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేయట్లే, దేవుని మీద ఆధారపడటంలే, దేవుని నమ్మట్లే. నువ్వు నమ్ము. వీటన్నిటి మధ్యలో దేవుడు నాకు ఒక ద్వారం తెరుస్తాడు. నమ్ము. నాకు అప్పు ఉంది, ఈ అప్పుల మధ్యలో ఏదో ఒక ద్వారం తెరుస్తాడు ఆయన. ఆ ద్వారాన్ని నువ్వు కనుగొనాలా, ఆ ద్వారంలో ముందుకెళ్ళాలా. ఆయన మార్గం అది, ఆయన త్రోవ అది. ఉదాహరణకు ఇప్పుడు నేను నేర్చుకున్న అంశాలే కాబట్టి మీకు చెప్పేది. నేను కొలనోస్కోప్ టెస్ట్లో క్యాన్సర్ బయటపడింది. వెంటనే నేనేం చేశా, మేము ప్రార్థన చేసుకున్నాము, ఆలోచించాము, దేవుని మీద ఆధారపడ్డాము. దేవుడు ఒక మార్గం తెరిచాడు. ఏంటంటే హైదరాబాద్లో ఒక మంచి విశ్వాసి ఉన్నాడు, ఆంకాలజీ సర్జన్ అని, చిన్నబాబు సార్ అని. ఆయన మంచి బిలీవర్, విశ్వాసి. ఆయన కూడా వాక్యం చెప్పడానికి పోతూ ఉంటాడు. అలాంటి మంచి విశ్వాసి. ఆయన రెఫరెన్స్ దొరికింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాం. అది ద్వారం తెరుస్తాడు ఆయన, ఏదో ఒక ద్వారం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన టీం ఇంకా వేరే వాళ్ళని, ఆంకాలజీ డాక్టర్ని పరిచయం చేయటం, రేడియేషన్ డాక్టర్ని పరిచయం చేయటం, ఇట్లా ఆయన చూసుకున్నాడు. అది దేవుడు తెచ్చిన మార్గం. ఎందుకంటే వాళ్ళకు ఒక టీం ఉంది, వాళ్ళు ప్రార్థనలు చేస్తాడు. ఈయన ప్రార్థన చేయందే ఏ సర్జరీ స్టార్ట్ చేయడు. సో అలాగే వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళకు ఒక ప్రేయర్ టీం ఉంది. ఈ అంశాలన్నీ కూడా ఈ సర్జరీకి వచ్చిన వాళ్ళు ఈ అన్ని అంశాలు వాళ్ళు ప్రేయర్లో పెడతారు. సో ప్రార్థన చేసే టీం ఉంది, సర్జరీ చేసే టీం ఉంది. ఇది దేవుడు తెచ్చిన మార్గం. ఆ మార్గం నేను కనుగొనాలా, ఆ మార్గంలో ముందుకెళ్ళాలి. అంటే నేనేమంటానంటే, దేవుని నమ్ముకున్నావు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని మీద ట్రాన్స్ఫర్ చేసావు నీ చింత అంతా కూడా. అప్పుడు ఆయన ఏదో ఒక మార్గం తెరుస్తాడు. కనుక్కో ఏదో ఒక మార్గం తెరుస్తాడు. వివాహ విషయంలో ఏదో ఒక మార్గం తెరుస్తాడు. ఇక్కడ సమస్య ఏందో తెలుసా, మనం ఆ మార్గాల కొరకు ఎతకం. మన ముందే ఉంటుంది మార్గం, కానీ ఎతకం, ఆధారపడటం. చెప్తున్నా కదా, నేను ఒక మాట చెప్తా, దయచేసి గమనించండి. విశ్వాసులుగా ఇది నేర్చుకోవాలా. చాలా వైఫల్యాలు జీవితాల్లో, కుటుంబాల్లో రావటానికి కారణం మనం విఫలం చెందుతున్నాం. ఎప్పుడు దేవుడు విఫలం చెందడు. మనం షార్ప్గా ఉండాలా, మనం కనుగొనాలా ఆయన మార్గాల్ని. దేవా, ఇప్పుడు నన్ను ఏ మార్గంలో పోమంటావు అడుగు, ఆయన నీకు తెలియజేస్తాడు. ఆయన మార్గం, ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన ఈ మార్గంలో వెళ్ళని చెప్తాడు. నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా ఇలాంటి మాటలు దేవుని దగ్గర నుంచి? ఈ మార్గంలో వెళ్ళు, ఈ త్రోవలో వెళ్ళు. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ సమస్యల్లో ఏదో ఒక మార్గం తెరుస్తాడుగా. ఆ మార్గం ఏందో కనుగొన్నావా? ఆ మార్గంలో పోతే నీకు సమాధానం, ఆ మార్గంలో పోతే నీకు ఆనందం, సంతోషం, ఏదో ఒక మేలు దొరుకుతుంది. వాళ్ళని అరణ్యం కూడా నడిపించాడు ఆయన. ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు అరణ్యం కూడా బయటకు నడిపించాడు, ఎడారు కూడా నడిపించాడు, ఇబ్బందులు కూడా నడిపించాడు ఆయన. వాటన్నిటి మధ్యలో మేలులు ఇచ్చాడు ఆయన, మేలులు కలగజేశాడు. అవసరమైనప్పుడు నాన్ వెజిటేరియన్ పెట్టి ఇచ్చాడు, పూరేళ్ళని తెప్పించాడు, బండ్ల నీళ్ళు ఇచ్చాడు, మన్నను కురిపించాడు. ఆయన చూసుకుంటాడు, ఆయన మార్గం తెరుస్తాడు. ఆహారం ఎట్టా, ఆకాశం తెరవబడింది. నీళ్ళెట్టా, బండ్లోంచి నీళ్ళు వచ్చినాయి. మాకు 8 తినాలనిపిస్తుంది, పూరేళ్ళు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, వాళ్ళని వీళ్ళు పట్టుకున్నారు, తిన్నారు. ఆయన ద్వారం తెరుస్తాడు. ఆ ద్వారం మీద నువ్వు కనుక్కో. ఎందుకు నీ వేదనలోనే, నీ శ్రమలోనే చింతపడుతూ కూర్చుంటావు? లే, అడుగు. నీ త్రోవైంది దేవా, నీ మార్గం ఇది. నా కష్టంలో నీ మార్గం మీద చెప్పు, నా నష్టంలో నీ మార్గం మీద చెప్పు. ఏదైనా కానీ అది, ఏ సమస్య అయినా, అది ఉద్యోగ సమస్య అయినా, వివాహ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఆయన అడుగు. నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీ మార్గం ఏంటి, నేను ఏ మార్గంలో ముందుకెళ్ళాలా అడుగు. ఆయన తెరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎప్పుడు నిన్ను కన్ఫ్యూజన్లో పెట్టాడు. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండొచ్చు, అంత మాత్రం ఆయన ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు కాదు. ఆ మౌనంలోనే ఏవో పాఠాలు నేర్పిస్తాడు నీకు, అవి నేర్చుకో. ఆయన ద్వారం కొరకు అడుగు, అద్భుతంగా ఉంటుంది. నువ్వేమీ చింతపడిన అవసరం లే, వేదపడిన అవసరం లే. దేవా, నీ మార్గం ఏంటి దేవా, నేను ఈ బాధలో ఉన్నా, ఈ కష్టంలో ఉన్నా, నీ మార్గం తెరువు. ఆయన త్రోవలో నడిస్తేనే మనం ధన్యులంగా ఎంచబడతాం. ఆయన తెరిచిన మార్గంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడే నీకు ఆ సమకూర్పులు అనేది అనుగ్రహించబడతాయి. సమకూర్పులు ఉంటాయి. ఆయన సమకూరుస్తాడు, ఆదుకుంటాడు. ఆకాశం తెరవబడలే, మన కురిసిందిగా. అరణ్యమే, ఎడారే, నీళ్ళు వచ్చినాయి, ఎడారిలో నీళ్ళు వచ్చినాయి.
అరణ్యంలో మరి ఆహారం వచ్చింది. నీ శ్రమలో ఏదో ఒక మార్గం నేను నడిపించడానికి తెరుస్తాడు. నీ ఇబ్బందుల్లో, నీ సమస్యల్లో పరిష్కారం కొరకు ఏదో ఒక మార్గం తెరుస్తాడు. అడుగు. నీ త్రోవ ఏంటి దేవా, నీ మార్గం ఏంటి దేవా, అడుగు. ఆయన సహాయం చేస్తాడు. తర్వాత 128:1 కీర్తన ఒకటి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యత. కాబట్టి ఆ ధన్యత అనేది ఆయన త్రోవలో నడిచినప్పుడే మన సమస్యలకు పరిష్కారమై ధన్యకరమైన జీవితం మనం అనుభవించగలం. తర్వాత 7వది చివరికి వచ్చాం మనం, 7, 8. కాబట్టి 7వది ఏంటి అంటే అన్నీ దేవుని చేతికి అప్పచెప్పి మౌనంగా ఉండు. ఇది నువ్వు చేయాల్సింది. ఆయన మార్గంలో వెళ్తున్నావుగా, ఇప్పుడు ఆయన తెచ్చిన మార్గంలో వెళ్తున్నావుగా, ఆయన నడిపిస్తున్నాడుగా, ఇప్పుడు ఆయన కుదిరే మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మౌనంగా అంగీకరిస్తున్నావుగా. ఇప్పుడు ఆయన త్రోవలో పోతున్నా, ఆయన ఏదో ఒక త్రోవ తెరిచాడుగా, ఆయన త్రోవలో పోతున్నప్పుడు మౌనంగా ఉండు. మౌనంగా ఉండు. ఆయనకు అప్పచెప్పే, అన్నీ ఆయనకు అప్పచెప్పు. మౌనంగా ఉండు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నా, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు రేడియేషన్స్ అంటారు, అది దేవుడు తెరిచిన మార్గం. కాబట్టి ఆ మార్గంలో నేను వెళ్తున్నప్పుడు 25 సైకిల్స్ రేడియేషన్ ఇచ్చారు. నేను మౌనంగా నా జీవితాన్ని, శరీరాన్ని ఆయనకు అప్పచెప్పి, దేవునికి అప్పచెప్పి, నీ ఇష్టం దేవా అని నేను మౌనంగా ఉండటం నేర్చుకున్నా. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలా మౌనంగా ఉండటం? దేవుని చేతికి అప్పచెప్పి, ఆయన చేతికి అన్ని అప్పచెప్పి, ఆయన మార్గంలో వెళ్తున్నాం. ఇప్పుడు ఆయన మార్గంలో వెళ్తున్నాం. ఆయన మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఏ శ్రమ వచ్చినా, ఆ మార్గంలో ఏ ఇబ్బంది వచ్చినా ఆయన చేతికి అప్పచెప్పి మౌనంగా ఉండు. ఎందుకంటే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను బాధపడుతుంటా, ఎన్నోసార్లు ఏడ్చా, రాత్రులు నిద్ర రాదు, ఏడుస్తూ కూర్చుంటా కొన్నిసార్లు. ఎందుకంటే అవి తట్టుకోలేం, బాధ తట్టుకోలేం, కడుపు నొప్పి తట్టుకోలేం. బట్ నేను అది దేవుడు తెచ్చిన మార్గం. ఆ తెచ్చిన మార్గంలో నేను మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మౌనంగా ఆయన చేతికి అప్పచెప్పి మౌనంగా ఉండాలి. అప్పుడు ప్రశాంతత అనేది ఉంటుంది, నెమ్మది అనేది ఉంటుంది. దయచేసి విషయాలు గమనించడం. ఒక వాక్యం చదువుకుందాం. 62వ కీర్తన 1, 2. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నేను మౌనంగా ఉంటే, అన్నీ ఆయన చేతికి అప్పచెప్పి మౌనంగా ఉంటే, నా ప్రాణం మౌనంగా ఉంటే అప్పుడు నాకేం కలుగుతుంది? నాకు రక్షణ కలుగుతుంది. ఆ తర్వాత 2వ వచనంలో అప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా నేను ఫీల్ అవుతా. ఆయన ఉంటాడు కాబట్టి రక్షణకర్త. ఆయన మౌనంగా ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు అన్నీ అప్పగించి రక్షణకర్తగా ఉంటాడు, ఎత్తైన కోటగా ఉంటాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడు. అసలైన మాట, నేను అంతగా కదిలింపబడను, నేను కదిలించబడను, నేను కదిలించబడను. ఎంత గొప్ప మాట. కాబట్టి ఆయన తెరిచిన మార్గంలో మనం ఎలా ముందుకెళ్ళాలా, అన్నీ ఆయన చేతికి అప్పచెప్పి, ఎన్నన్నా రాని, ఆయన తెరిచిన మార్గంలో ఎన్ని ఇబ్బందులన్నా రాని, అన్నీ ఆయన చేతికి అప్పగించి మౌనంగా ఉండటం నేర్చుకో. ఆ మౌనంగా ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ బయలుపరచబడుతుంది. ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఎత్తైన కొండగా ఉంటాడు. నువ్వు కదిలించబడవు. చివరి అంశం, 8వ అంశం. ఇప్పుడు నేనేం చేయాలా? ఇది కదా మనం నేర్చుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తావు అంటే, ఆయన మార్గంలో ముందుకెళ్తున్నప్పుడు, ఆయన చేతికి అప్పచెప్పి ముందుకెళ్తున్నప్పుడు ఆయన ఏం ఫలితం ఇచ్చినా తీసుకో. ఏం ఫలితం ఇచ్చినా తీసుకో. దానికి సిద్ధం కావాలి. ఇప్పుడు నేను ఆయన మార్గంలో వెళ్తున్నా, నాకు జబ్బు చేసింది అనుకో, నా ఆయన మార్గంలో వెళ్తున్నా, దేవుడు నాకు ఈ మార్గంలో ఏ ఫలితం ఇచ్చినా నేను అది తీసుకోవాలి. అది నాకు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. నాకు అది మంచిగా అనిపించవచ్చు, నాకు అది మంచిదిగా అనిపించకపోవచ్చు. ఫలితం దాన్ని అంగీకరించు. నేను అదే అంట. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రాక్టికల్ అంశం. అని ఏ ఫలితం ఇచ్చినా అంగీకరించు, తీసుకో. ఇప్పుడు పౌలు శరీరంలో ముళ్ళు ఉంది. అదే 2 కొరింథీ 12, 7-9 వచనాలు చదివితే ప్రార్థన చేశాడు, తీసేయ్యా. దేవుని ఫలితం ఏంటి? లేదు, అది నీ శరీరంలో ఉంటుంది, అది నేను తీసేయను, అది అట్టనే ఉంటుంది. నా కృప ఇస్తా, నా శక్తి ఇస్తా, అంతే. కానీ అది అట్టనే ఉంటుంది. అంగీకరించు. పౌలు అంగీకరించాడు. సత్యంత దాకా శరీరంలో ముళ్ళు ఉంది, అది నేనే. ఆయన మళ్ళీ హతసాక్షి అయ్యాడు. శారీరక ఇబ్బందులు మీరు దయచేసి గమనించండి. అంత ఈజీ కాదు అంగీకరించడం అంటే. ఇప్పుడు పౌలును కొడుతున్నారు, ఆయన శ్రమ పడుతున్నాడు, శారీరక ఇబ్బందులు పాలు చేస్తున్నాడు, అవమానాలు పాలు చేస్తున్నాడు పరిచర్య కొరకు. ఇవన్నీ పడుతూ శరీరంలో కూడా ముళ్ళు పెట్టుకొని దాని ద్వారా కూడా ఇబ్బందులు పడుతూ వచ్చాడు.
అదే దేవుడు ఇచ్చాడు, అది అట్టనే ఉంటుంది, అది అట్టనే ఉంటుంది. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, అంగీకరించు. దేవుడు ఏ ఫలితం ఇచ్చినా అంగీకరించు. అది నేను అనేది చెప్తున్నా కదా. అన్ని ఫలితాలు మనకు అనుకూలంగా రావు. దేవుడిచ్చే ఫలితాలు మనకు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అనుకూలంగా ఉండవు. మనం ఏదో ఆలోచిస్తుంటాం, ఏదో ఆశిస్తూ ఉంటాం, అది కూడా దేవుడు. మనం ఆశించింది ఇస్తాం, కానీ దాంట్లో కూడా మేలు ఉంటుంది. అది నేను దాంట్లో కూడా మేలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దాంట్లో కూడా మేలు ఉంటుంది. ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు పౌలు, 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు రోమాలో. మేలు ఏంటి? వాక్యం చాలామందికి అధికార మందిరం, ప్రేతోరియం అనే సైనికుల అధికార మందిరంలో ఉన్న సైనికులందరికీ వాక్యం పోయింది. రోజుకు కనీసం 4 కావలి ఉండేవాళ్ళు. ఎవరికి? పౌలుకి. ఆ 4 వాక్యం వినేవాళ్ళు. ఆ 4 పౌలుతో పాటు, ఎందుకంటే చేతులు సంఖ్యలు బంధించబడతాయి ఆ సైనికుడితో. పాపం పౌలు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ప్రార్థన చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాక్యం చెప్తుంటే, ఇతరులతో మాట్లాడుతుంటే వినేవాళ్ళు. పత్రికలు రాస్తూ వచ్చాడు. పాపం పక్కన ఉండేవాళ్ళు. ఎంతమంది మారు మనసు పొందారో చెప్తున్నాయి కదా. అది అనుకూలంగా లేకపోవచ్చు, దేవుడిచ్చే ఫలితాలు అనుకూలంగా లేకపోవచ్చు, దాంట్లో కూడా మేళ్ళు ఉంటాయి. దాంట్లో కూడా మేళ్ళు ఉంటాయి. పౌలు ద్వారా ఆ రోమ చెరసాలనే ఎన్ని మేళ్లకు కారణమైంది? ఫలితాన్ని అంగీకరించు. ఫలితం దేవుడిచ్చినా ఏది ఇచ్చినా అది అంగీకరించు. ఫైనల్గా అది నేను చెప్పుకొని వస్తున్నాను. కాబట్టి నేను ఇంతటితో ఆ వాక్యాన్ని ముగిస్తూ ఉన్న ఆ ప్రశ్నకు జవాబులు 8 జవాబులు ఇచ్చా. కష్టం గుండా వెళ్తున్నా, నష్టం గుండా వెళ్తున్నా, సమస్యలు జబ్బులు గుండా వెళ్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? 1, నువ్వు అంగీకరించు. దేవుడు అనుమతించాడు, విశ్వాసగా నీ జీవితంలోకి అనుమతించాడు, అంగీకరించు. 2, దేవుని మీద ఆధారపడు. 3, నీ చింత, నీ భారం అంతా దేవుని మీద వేసేయి. 4, ఇక భయపడద్దు, చింతపడద్దు, ఆందోళన చెందొద్దు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. 5, నీ కష్టంలో, నీ ఇబ్బందుల విషయంలో దేవుని ఏదో ఒక మార్గం తెరుస్తాడని నమ్ము. 6, దేవుడు ఏ మార్గం తెరుస్తాడో ఆ మార్గం కూడా వెళ్ళు. మరి 7, ఆయన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అన్నీ ఆయన చేతికి అప్పచెప్పు, చెడిపోకూడదు. మౌనంగా ఆయన్ని వెంబడించు ఆయన తెచ్చిన మార్గంలో. 8, ఫలితం దేవుడు ఏది ఇచ్చినా అది అంగీకరించు. ఏది ఇచ్చినా అది నీకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా అంగీకరించు. సోదరుడా, నువ్వు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నప్పుడు నీ సమాధానం చెదిరిపోదు, నీ ఆనందం చెదిరిపోదు, నీ సంతోషాన్ని ఎవరు దొంగిలించరు. ప్రశాంతమైన జీవితం ఇవన్నీ కూడా నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడు సమాధానంతో పీస్ఫుల్గా నీ కష్టంలో, శ్రమలో ఆయన చేపట్టుకొని నువ్వు నడగలవు. ఆయన చిత్త ప్రకారం ఎప్పుడు బయటపడేయాలనుకుంటాడో అప్పుడే బయటపడేస్తాడు, లేదా చేపట్టుకొని అంతవరకు నడిపిస్తూ ఉంటాడు. ఆదరణ, బలము, ప్రోత్సాహం ఇస్తూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడటం, దేవుని నమ్మటం ప్రారంభించు. వాటి ద్వారానే నీకు సమాధానం దొరుకుతుంది.